హలో మిత్రులారా, A to Z చింతల్లి కిచెన్కి స్వాగతం. ఇప్పుడు మనం చూడబోయేది వెజిటేబుల్ బిర్యానీ. దీనిని చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు వెజిటేబుల్స్ తినరు కాబట్టి అన్ని వెజిటేబుల్స్ ఈ రకంగా వారికి తినిపించినట్టు ఉంటుంది. దీనిని నేను ముగ్గురికి తయారు చేశాను. మీరు ఇంకా ఎక్కువ మందికి కావాలంటే ఇంకా ఇంగ్రీడియంట్స్ పెంచుకోవచ్చు. దీనికి కావలసినవి: 1 గ్లాస్ బియ్యము, 2 బంగాళదుంపలు, 1 ఉల్లిపాయ, 4-5 బీన్స్, క్యాప్సికమ్ 4, క్యారెట్ 2, పచ్చిమిర్చి 4, కొద్దిగా కొత్తిమీర, 1 టమాటా ముక్క. మసాలా దినుసులు: 3 చెక్కలు, 4 యాలక్కాయలు, 5-6 లవంగాలు, సాజీరా, 2 బిర్యానీ ఆకులు తీసుకోవాలి. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మరొక నిమిషం కలుపుకోవాలి. తరువాత మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకొని మరొక నిమిషం కలుపుకోవాలి. తరువాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకొని అదే విధంగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉండాలి. ఇలా కొద్దిగా కలిపిన తరువాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని మరి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను ఇంట్లోనే అల్లం వెల్లుల్లి తయారు చేసుకున్నాను. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. మగ్గిన తర్వాత కొంచెం ఈ విధంగా మగ్గినట్టు ఉంటుంది. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు వేసి మరి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీసి మరి ఒకసారి కలపాలి. తర్వాత 2 స్పూన్ ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి వేసి మరో నిమిషం కలపాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వడకట్టుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరి 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో మగ్గించాలి. తరువాత మూత తీసి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తరువాత మరి ఒకసారి కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ హైలో ఉంచాలి. 3 నిమిషాలు మగ్గించాలి. 3 నిమిషముల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. వాటర్ దగ్గరగా పడుతుంది. దానిని మరి ఒకసారి కలుపుకొని సరి చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మరి 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరంగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. దీనిని కొత్తిమీరతో చివరగా గార్నిష్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచాలి. తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. దీనిని రైతాతో తింటే చాలా బాగుంటుంది. రైతా తయారీ విధానం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, ఆన్సర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.